డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నాతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న, జ్యోతిష చక్రవైభవ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, గురు మారుతుంది అన్నది మార్కెట్లో ఒక పెద్ద బజ్ నడుస్తూ ఉంది. సో కొంతమంది రాశులకి కలిసి వస్తుందని, కొంతమంది రాశులకి కలిసి రావట్లేదని. సో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది, కలిసి రావట్లేదు, అసలు గురు జూన్ 2న ఎప్పుడు ఎలా మారుతున్నారు, అట్లాగే గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా జూన్ 2వ తారీఖున మనకి యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. రూల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు అనే గ్రహం మెయిన్గా శుభానికి సూచి. ఎందుకంటే గురువు అనే గ్రహం చేత విద్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th అయింది, అదొక మెయిన్ మెట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంటే ఆ ఏడాది గురుబలం బాగున్నట్టు. అలాగే ఇంటర్ అయిపోయింది, వెంటనే ఎంసెట్ అనేది రాశాడు, లేకపోతే నీట్ రాశాడు, ఎంటర్ అయ్యాడు, నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యి డాక్టర్గా ఎంటర్ అయ్యాడు, అదొక ఇయర్. అలాగే వివాహం ఇయ్యరు, అలాగే ఫస్ట్ జాబ్ వచ్చిన ఇయ్యరు, ప్రమోషన్ వచ్చిన ఇయ్యరు, అలాగే వెహికల్ కొన్నది, గృహం కొన్నది, అలాగే సంతానం కలిగింది, పెళ్ళైన ఇయ్యరు. ఇవన్నీ కూడా గురుబలం అండి. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయి ఆ రోజే గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినట్టమాట. సో మనం ఏం దృష్టిలో ఒకటే పెట్టుకోవచ్చు, ఎప్పుడో పుష్కరాలు వస్తాయని చెప్పి మనం టీవీలో చూడొచ్చు అన్నమాట. అమ్మో ఇది మనది ఇప్పుడు మెయిన్ రాశి కదా, అమ్మో పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు అనమాట, ఇప్పుడు 4th ఉన్నాడు, 5th వస్తున్నాడు, మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో పుష్కరాలు ఏ రోజైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజే ఒక రాశి నుంచి ఇంకో రాశి గురువు మారినట్టు, అక్కడ సంవత్సర కాలం పాటు ఉన్నట్టు. ఈసారి యమునా నది పుష్కరాలండి. కాబట్టి ఈ గురువు మారడం చేతే మనకి ఇవన్నీ శుభాలు చేకూరుతాయి. ఇప్పుడు 11 రాశుల్లో ఎక్కడ మారినా వేరు. ధనస్సులో మారిందనుకోండి, గురువు స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. మీనంలో స్వస్థానం కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఏడాది. ఇవి రెండు మించి గురువు ఉచ్చస్థానంలో అనేది కర్కాటక రాశి, ఆ రాశిలోకి గురువు మారుతున్నాడు. దీని మూలాన ఏంటంటే మెయిన్గా దేవాలయాలన్నీ అత్యద్భుతంగా తయారవుతాయి. ఇప్పుడు ఎప్పటి నుంచో పూర్వం నుంచి చాలా పాడుపడ్డ టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని బాగు చేయలేదు, దాన్ని ముందుకు రాలేదు. ఇటు ఎండోమెంట్స్ వాళ్ళు ముందుకు వస్తారు, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తారు. లేకుండా మన మైండ్లోనే ఇప్పుడు గుర్తుపడండి, గురువు అనే గ్రహం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి మైండ్లోకి దూరిపోతాడు. మనం ఈ ఏడాదికి ఇలా ఉండకూడదు, ఇలా మారాలి, పూజ చేయాలి, పునస్కారం చేయాలి, దైవదర్శనం చేసుకోవాలి, గురువుని దర్శించాలి, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి, దాన ధర్మాలు చేయాలి, సంఘంలో జరిగే ప్రతి పనిలో మనం ఉండాలి, దైవ కార్యక్రమాలు అన్నీ మనం ముందుండాలి అని ప్రతి ఒక్క మనిషిని తట్టి లేపుతాయి. ఒకవేళ వాళ్ళ జాతకంలో గురువు నీచలో ఉంటే తప్ప మిగతా 11 రాశుల్లో ఎక్కడున్నా గురువు అతని జాతకరీత్యా వాళ్ళని తట్టి లేపుతాయి. వాళ్ళంతటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. ఈ సమ్మేళనాలు కూడా అలాగే అన్ని సమ్మేళనం అన్నమాట, హిందూ సమ్మేళనాలు తీసుకోండి, అన్నీ జరుగుతాయి. అలాగే మెల్లగా హిందూయిజం కూడా పెరుగుతుంది. సో ఈ కన్వర్జన్స్ అన్నీ ఆగిపోతాయి, భక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతాయండి. కాబట్టి ఖచ్చితంగా ఈ గురువు అనే గ్రహం మెయిన్గా జూన్ 2 నుంచి మనకి కర్కాటక రాశిలో మారుతాడు. సూర్యుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటాడు. అలాగే మనకి బుధుడు కూడా మిథున రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు కూడా మనకి కర్కాటక రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మటుకు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే ఈ నెల మటుకు ఖచ్చితంగా మీన రాశిలో ఉంటారు. ఇవ్వండి 12 రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటాయి. సో ఇన్ డెప్త్గా ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సంబంధం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి వారి అధిపతే గురువు అండి సాధారణంగా. సో వీళ్ళు బాణం దాని సైన్ చూసినా కూడా సో విపరీతమైన ముక్కుసూటితనంగా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు, ఎవరి మాట వినరు, నమ్మరు, వారికి తోచిందే వారు చేస్తారు. అప్పుడప్పుడు ఏమైనా సలహాలు తీసుకుంటుంటారు. మిత్రులు కూడా తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. ప్లస్ వీరు ఎదుర్కొన్న ధైర్యంగా మటుకు ఎవరు మాట్లాడలేరు, వెనకాల ఎవరైనా మాట్లాడగలగాలి. ఇలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. వీరికి కూడా శివుడు, అమ్మవారు అంటే ఎక్కువగా ఇష్టం. ఇందాక వృశ్చిక రాశి వారికి మనం చెప్పినట్టంటే వినాయకుడు, అలాగే మనకి వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. రాశి బట్టి కొంచెం చెప్పచ్చు.
లగ్నం బట్టి అంటే ఖచ్చితంగా ఏ దేవుడు ఇష్టం అనేది కూడా చెప్పచ్చు. అలా ఉంటుంది మన మామూలుగా. ఈ ధనుసు రాశి వారికి ఏమైందంటే తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడండి, భాగ్యస్థానంలో కేతు దేవుడి దగ్గర బాగున్నాడు, సప్తమంలో ఉండేవాడు మొన్నటిదాకా గురువు చాలా బాగున్నాడు, కానీ ఇప్పుడు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు, బలం తగ్గింది. ఎందుకంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6th house ఏంటంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, ఆరోగ్యం కూడా. అష్టం అంటే ఆయుష్, యాక్సిడెంట్స్ అలాంటివన్నీ 8th house. 12th house అంటే ఖర్చు, నిద్ర, ఇవన్నమాట. సో దుస్థానాల్లో ఎప్పుడైతే గ్రహాలు ఎక్కువగా ఉంటాయో బలం తగ్గిపోద్ది అన్నమాట. సాధారణంగా ఎవరైనా అడిగారు డైరెక్ట్గా, చెప్పండి మా జాతకం ఎంత % బాగుందని. సో మనం సింపుల్గా చెప్పచ్చు అన్నమాట. 9 planets ఉంటాయి. సో 9 planets అంటే 90% వేసుకోండి, 10 చొప్పున. 100% ఏం వేసుకోకలేదు, ఎందుకంటే ఏది కూడా ప్రపంచంలో 100% అనేది ఉండదు, దేవుడు తప్ప. సో 90% జాతకం వేసుకున్నప్పుడు ఈ 9 గ్రహాలు మన జాతకంలో లగ్నం నుంచి ఏ గ్రహాలు 6, 8, 12లో లేవో అవన్నీ అంత % బాగున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 6th హౌస్లో, 8th హౌస్లో, మనకి 12th హౌస్లో ఒక 4 గ్రహాలు ఉన్నారనుకోండి, 40% పోయినట్టు జాతకం. సో 50% బాగున్నట్టు. అంటే ఓవరాల్గా 90%కే చెక్ చేయాలి. సో 50% బాగున్నట్టు. సో ఒక్కటో రెండో ఉన్నాయనుకోండి, అప్పుడు 70% బాగున్నట్టు. అసలు 1, 2 కూడా లేవు 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో, 90% మీ జాతకం బాగున్నట్టు అన్నమాట. అలా ఈజీగా చెక్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి బలం పోయిందని అనుకోకలేదు. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి అయిన గురువే ధనుసు రాశికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, హయ్యెస్ట్ ఎలివేషన్లో, ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నాడు. 8th house అయినా పర్వాలేదు, నష్టమేం చేయడు. మ్యాక్సిమం 100% హెల్ప్ చేయకపోయినా 80 చేస్తాడు, ఎందుకంటే ఉచ్చ స్థానం కదా, 100 చేయాలి మామూలుగా. కానీ 8th house సైడ్ కాబట్టి 20 తీసేసినా 80% చేస్తాడు. సో ఖచ్చితంగా శుభకార్యాలు ఏమైనా జరగాలన్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అంటే మనకి మెయిన్గా ఏంటంటే వివాహం కాని వారు ఉంటారు, వివాహం అవుతుంది. సంతానం లేని వారు ఉంటారు, సంతానం కలుగుతుంది. మరి మీరు అనొచ్చు, అదేంటండి 2, 5, 7, 9, 11లో ఉంటేనే కదా చేస్తాడు అని. కానీ ఈ రాశికి ఎక్సెప్షన్, ఈ రాశికి మీన రాశికి ఏంటంటే రాశి అధిపతి గురువు కాబట్టి అతనే ఉచ్చలో ఉన్నాడు, మరి ఆయన ప్లేస్ ఆయన కాపాడుకుంటాడు. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్ కూడా అదే జడ్జ్ కేటగిరీ ఉంటుంది, అదే రెస్పెక్ట్ ఉంటుంది, అదే ఎక్కడికి వెళ్ళినా అతనికి అదే ఉంటుంది అన్నమాట. సో ఓడిపోయాడు కదా అని కాదు. సో అలాగే ఇతను కూడా అష్టమంలో ఉండడం కాదు, అతను ఉచ్చస్థానం, అతను రాశ్యాధిపతి అతను అయిందన్నమాట. ఇప్పుడు మీకు సొంత ఇంట్లో మీకు ఎలాగ బలం ఎక్కువగా, మీ సొంత ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని ఏం అనలేరు, మీ సొంత ఇల్లు కాబట్టి. అదే ఉచ్చస్థానం అనుకోండి, మీరు ఆఫీస్లోనే ఎండి, అసలు ఇంకెవడు ఏమనలేడు, అలాగా అలా అనమాట. ఇది ఒక ఎండి స్థానం లాంటిది అనుకోండి. కాబట్టి అష్టమంలోనూ కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో ఎవరికైతే జాతకరీత్యా లగ్నం నుంచి గురువు ఉంటారో తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ చేస్తారు. తల్లిదండ్రులకి దూరంగా ఉండి చదువుకోవడం ఎందుకు? ఈ రోజుల్లో అయితే మంచి ర్యాంక్ సాధించడం, మంచి కాలేజీలో అడ్మిషన్ పొందడం, మంచి సీట్ రావడం ద్వారా కదా వేరే ప్లేస్కి వెళ్ళి చదువుకోవడం. సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ర్యాంక్, అడ్మిషన్, సీట్ రావడం ద్వారా వాళ్ళు ఉన్నత చదువు చదువుతారు. అది ఫారెన్ అవ్వచ్చు, ఫారెన్ వెళ్ళి కూడా చదువుకోవచ్చు అన్నమాట. సో విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మిశ్రమం, ఎందుకంటే అక్కడ అర్ధాష్టంశ నడుస్తుంది, కొంచెం గురువు ఉచ్చలో ఉన్నా కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి, ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వకండి, కొత్త అప్పులు చేయకండి, చేయాల్సి వస్తుంది కూడా కొన్ని. సో ఎక్స్పాన్షన్కి వెళ్ళొద్దు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, ఉన్నదేదో జాగ్రత్తగా గడిపితే సరిపోద్ది అన్నమాట. ఇలాగా కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కానీ గురుబలం, గురు ఉచ్చతోటి మ్యాక్సిమం అన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే అర్ధాష్టంశ నడుస్తున్నా మొన్న జూన్ 1 దాకా గురువు యొక్క దృష్టి శని మీద లేదండి, కానీ ఇప్పుడు గురువు యొక్క దృష్టి శని మీద ఉంది, భాగ్య దృష్టితో. సో అర్ధాష్టంశని అతను కంట్రోల్ చేస్తాడు కాబట్టి బాగుంటుందని చెప్పుకోవచ్చు. రైట్. సో చేంజ్ ఓవర్ ఎలా ఉందండి, అంటే స్థాన చలనం అది ఎలా ఉంది? అంటే మెయిన్గా అర్ధాష్టమ శని ఏంటంటే స్థాన చలనం అండి. అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుంది. ఏలినాటి శని అంటే 7.5 ఏళ్ళు కదా, 7.5 ఏళ్ళలో ఎప్పుడైనా అవ్వచ్చు, అది ఎవరికైనా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ 2.5 years. సో 2.5 ఏళ్ళలో స్థాన చలనం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరికి వెళ్ళి జాబ్ ఎత్తుకోవడం కానీ, లేకపోతే ఫారెన్ వెళ్ళి అనుకోకుండా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావచ్చు, వెంటనే వెళ్ళిపోవచ్చు జాబ్ ఇన్నాళ్ళు. ఇది సహాయపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అయ్యో అష్టమంలో గురువు ఉన్నాడు కదా, గురుబలం లేదు కాదు, ఈ అర్ధాష్టమ శని అనే స్థాన చలనం కాబట్టి ఆడపిల్లలకి వివాహం అయిపోతుంది అన్నమాట. సో మీరు ప్రయత్నం చేయాలి.
సో ఈ స్థానచలనం ఉంటుందండి, అంతకన్నా వేరే అంత దోషం అయితే ఏం లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? ఆరోగ్యపరంగా అర్ధాష్టమసే నడుస్తున్న గురువు యొక్క దృష్టి బాగుంది, గురువు బాగున్నాడు కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, పెద్దవి అనారోగ్యాలు ఉండవండి. సో సేఫ్గానే ఉన్నారని ఖచ్చితంగా అనుకోవచ్చు మనం. రైట్. సో ధనుసు రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? వీరు కూడా ప్రస్తుతం మరి అర్ధాష్టమశని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే మెయిన్గా ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వారి యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి ఆయనకు అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం, మంగళవారం మరియు శనివారం అయితే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి మనం మెయిన్గా వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.